కుమ్మన్పల్లి గ్రామం నుండి గ్రామ పంచాయతీగా పోటీ చేస్తున్నా. నేను శ్రీనివాసరెడ్డి. గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను. గతంలో కూడా మా మిసెస్ గారిని సర్పంచ్ చేసినా, నేను మార్కెట్ కమిటీ డైరెక్టర్గా చేసినాము. ఇప్పటి వరకు ఏ పార్టీలకు పోకుండా సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఇప్పుడు ప్రతి ఆయన మాట వింటూ ఇప్పటి వరకు ఆయన ఇప్పటికి 4సారి ఎమ్మెల్యేగా 3 సార్లు ఓడిపోవడంగా జరిగింది. ఆయన ఆశీస్సులతో నిలబడమని చెప్పడం వల్ల నిలబడడం జరిగింది. మా మీద పోటీ అభ్యర్థి అయిన మహేందర్ రెడ్డి మీద బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న గతంలో ఏం పని చేయలేదు 10 సంవత్సరాలు. నేను సర్పంచ్గా ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా నేను సిద్దిపేట హరీష్ రావును వాళ్ళను ఇలా పట్టుకొని ఫండ్స్ తెచ్చుకొని పనులు డెవలప్మెంట్ చేసినాము. కానీ గతంలో వాళ్ళు రేషన్ కార్డు కానీ ఒక పెన్షన్ కానీ ఎలాంటిది కూడా ఒక్కటి కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్లు కూడా అట్లా కట్టి 30 బెడ్రూమ్లు కట్టి అట్లనే ఉడిస్తే మొన్న మా సార్ దృష్టికి తీసుకెళ్ళి ఒక్కొక్క బెడ్రూమ్కు ₹1,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని రిపేర్ చేసి ఎలక్షన్ అయిన తర్వాత వాటిని రిపేర్ చేసి 30 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. 30 మందికి గ్రామం అవి రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 35 డబుల్ బెడ్రూమ్లు కట్టడం జరుగుతుంది. ఊర్లో 40 తెస్తే 35 డబుల్ బెడ్రూమ్లు వర్క్ నడుస్తుంది. మన ఊరు డెవలప్ అప్పుడు కొట్టిన బోర్లు కట్టిన కానీ ఈ 5 సంవత్సరాల గతంలో ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు. దానికి తోడు నేను అర్ధరాత్రి అనకుండా పగలు అనకుండా ప్రజలకు సేవలో ఉంటూ వాళ్ళ అందుబాటులో ఉంటాం కాబట్టి వాళ్ళు మాకు ఆశీర్వాదిస్తారని కోరుకుంటున్నాము. ప్రతిరోజు అయినా వాళ్ళకి హాస్పిటల్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి జరిగినా నేను అందుబాటులో ఉంటా. ఎలాంటి జరిగితే పోతాము. హైదరాబాద్ ఉండని, బోధన ఉండని, ఎక్కడ కానీ హాస్పిటల్ కానీ ఏదైనా మాకు అందరి ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళ ఆశీర్వాదము ఇస్తే అని కోరుకుంటూ గ్రామం డెవలప్మెంట్ చేస్తామని సీసీ ఆడికే డబల్ రోడ్ మాకు డబల్. నా పేరు శీలం మహేందర్ రెడ్డి. మాది కుమ్మన్పల్లి గ్రామము, తాలూరా మండలము, నిజామాబాద్ డిస్టిక్. నేను ఈసారి సర్పంచ్ బరిలో దిగాను. గత 15 సంవత్సరాల నుండి ప్రజాసేవలో ప్రతి ఇంటికి ఏదో ఒక సహాయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నా రాజకీయ జీవితంలో అందరికీ సాయం చేస్తూ కొనసాగుతున్నాను కుమ్మన్పల్లిలో. కాబట్టి ప్రజల ఆదరణ నాకు ఉందని చెప్పేసి ఈసారి సర్పంచ్ ఎన్నికల బరిలో దిగాను. అందరి మద్దతు నాకు ఉందని అనుకుంటున్నాను. తప్పకుండా వారి ఆశీస్సులతో దేవుడి దయతోటి గెలుస్తారని నమ్మకంతో ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఎవరిపైన ఎవరు నిలబడచ్చు. మామైనా అల్లుడైనా ప్రజల తీర్పే అంతిమము. ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటూ వాళ్ళ గ్రామ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ముందుంటానని వారికి సహాయ సహకారాలు అందిస్తాని గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.